జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ 3 మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూరు పెళ్లిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా పిఠాపురం మీద దృష్టి పెట్టారు. పిఠాపురంలో ఏం జరుగుతుంది, పిఠాపురం ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారు, 2024 ఎన్నికల్లో ఎవరిని ఆశీర్వదించనున్నారు. మరి చాలా మంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఉన్నతాధికారులు పిఠాపురంలో మకాన్ చేశారు. ఎక్కడికక్కడే విశ్లేషించుకుంటున్నారు, ఎక్కడికక్కడ అంచనాలు రూపొందించుకుంటున్నారు, కులాల వారీగా లెక్కలేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీతో గెలుస్తారు, గెలుపు సాధ్యపడుతుందా అని లెక్కలేస్తున్నారు. కొంతమంది ఒక్క అడుగు ముందుకేసి అత్యుత్సాహం అంటే ఇలాగే ఉంటుంది అనుకోవాలి. 70,000 నుండి 80,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని సెలవులు పెట్టి ఉద్యోగాలకు సెలవులు పెట్టి వచ్చి పిఠాపురంలో మకాం వేసి కొంతమంది అధికారులు వేసే ఈ లెక్కలు చూస్తే జనం నవ్వుకునే పరిస్థితి కనిపిస్తుంది. 70,000-80,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే 2019 ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో గెలవాలి, ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఆ మాత్రం కూడా క్యాలిక్యులేషన్ లేకుండా ఆఫీసర్లుగా ఉద్యోగాలు చేస్తూ ఈవేళ సెలవులు పెట్టి వచ్చి పిఠాపురంలో మకాన్ చేసి అమితానందమా అత్యుత్సాహమా? మరి ఆ లెక్కల్లో వారంతా మెజార్టీలో గెలుస్తారని చెప్పి చెప్పుకుంటుంటే గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ రియాలిటీ ఏం కోరుకుంటుంది? స్థానికంగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండాలా? పిఠాపురంలో ప్రజలకు సమస్య వస్తే ఎవరిని కలవాలి, ఎప్పుడు కలవాలి? పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ గెలిస్తే ఎక్కడ ఉంటారైనా? పిఠాపురంలో ఉంటారా? మరి స్థానికంగా అర్ధరాత్రి కూడా ఏదో సమస్య వస్తుంది, ఎవరు దానికి? అంటే ఎమ్మెల్యే తరఫున ఎమ్మెల్యే ప్రతినిధులు పెట్టి వాళ్ళ ద్వారా కోఆర్డినేషన్ చేస్తే అదే ప్రజా సమస్య అంటే అదేనా ప్రజాప్రతినిధి విలువ? కాబట్టి కొంతమంది ఉన్నతాధికారులు సెలవులు పెట్టి వచ్చేసి పిఠాపురంలో మకాన్ చేసి అమితానందంతో అతిగా ఆలోచించి లెక్కలేస్తున్నారు. లెక్కలు కరెక్ట్ అవుతాయా లేదా అనేది లెక్కలు తప్పితే మళ్ళీ మీ ఉద్యోగాల్లో మీరు ఎలాంటి లాస్ అవ్వాల్సి వస్తుందని భవిష్యత్తు కూడా రాజకీయ పార్టీలు రకరకాల అంచనాలు వేస్తున్నాయి. కాబట్టి వేలల్లో లక్షలో 80,000-70,000 మెజార్టీ అవుతుందని చెప్పి లెక్కలేసుకుని కూర్చుంటే అవన్నీ పట్టాపంచే అవకాశం లేకపోలేదు. మరి గవర్నమెంట్ సర్వీస్ లో ఉండి ఉద్యోగ ఆఫీసర్స్ గా ఉంటూ చాలా మంది పిఠాపురంలో మకాన్ చేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. ఓట్లు వేసేది మీరు కాదు, స్థానికులు. స్థానికంగా ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉన్న నాయకుని కోరుకుంటారు, అది స్థానికంగా ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. మీరేదో అభిమానంగా సామాజిక వర్గం మీద ఇంట్రెస్ట్ వచ్చి పిఠాపురంలో మకాన్ చేసి మీరు ఇన్ని వేలు మెజారిటీ చెప్పినంత మాత్రాన అది జరిగే పని కాదని పిఠాపురం ప్రజలు అంటున్నారు. 2024 ఎన్నికల్లో పిఠాపురంలో ఏం జరగబోతుంది, ఏ అభ్యర్థి గెలుస్తాడు అనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళటం ఖాయం అంటున్నారు. అది నిజమా అబద్ధమా? ఇంటికి వెళ్ళడం అంటే పిఠాపురంలోనే మకాన్ చేసి అక్కడే కంటిన్యూ అవడమా, లేదంటే ప్యాకప్ చేసుకుని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోవడమా అనేది కొద్ది రోజుల్లోనే తేలే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,